గౌరవనీయులు పివి రమణ గారికి, అదే రకంగా ఇప్పటి వరకు మనకు సంఘీభావాన్ని తెలియజేసి వారి అనుభవాన్ని అంతా మన ముందు చెప్పినటువంటి ఈటెల్ రాజేంద్ర గారికి, అశోక్ రెడ్డి గారికి, ఇక్కడ విమలక్క గారికి, మన సంజయ్ గారికి, ఇందిరా గారికి, ఇంకా వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టు సోదరులు సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి రామచంద్రరావు గారు కానీ, ఈటెల్ల రాజేంద్ర గారు కానీ, ఇతర హనుమంతరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఈ 70 ఎకరాల్లో 32 ఎకరాలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇంకా 38 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రభుత్వం సమాధానం కూడా చెప్పని పరిస్థితుల్లో ఉంది. ఏమి చేయాలో తోచక జర్నలిస్టులంతా ఈ వర్షంలో ఇందిరా పార్కు దగ్గరకు వచ్చి ధర్నా చేసేటటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని నేను మీకు మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అంటే అది బిఆర్ఎస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే ఒక ప్రభుత్వ యంత్రాంగం. ఆ యంత్రాంగం రాజ్యాంగంలో ఏ రకంగా అయితే పరిపాలన చేయాలని చెప్పారో ఆ రకంగా పరిపాలన చేయవలసిన యంత్రాంగమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అంతేగాని మీ పార్టీల ఆలోచన విధానాన్ని, మీ పార్టీల యొక్క సంకుచిత భావాల్ని అక్కడ ప్రదర్శించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఎందుకు చెప్తున్నారంటే పరిపాలన, రాజ్యాంగ పరిపాలన వచ్చిన తర్వాత రాజులు పరిపాలించేటప్పటికి రాజ్యాంగం పరిపాలించేదానికి తేడా ఏంటంటే, రాజులు పరిపాలించేటప్పుడు చట్టపరమైన పరిపాలన లేదు, చట్టానికి అనుసరించి పరిపాలన చేయాల్సిన అవసరం లేదు. రాజుగారు ఏమి చెప్తే అదే పరిపాలన. కానీ రాజ్యాంగం మనం రాసుకొని ప్రజాస్వామ్యం స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి చట్ట ప్రకారమే పరిపాలన చేయాలి. రాజ్యాంగంలో 4 ముఖ్యమైన విషయాలు చెప్పారు. రాజ్యాంగానికి 4 స్తంభాలని చెప్పారు. ఒక స్తంభం జర్నలిస్టులని దాంట్లో చెప్పిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకు జర్నలిస్టులు మరి ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్స్ ఏ రకంగా ఒక స్తంభం ఉంటే, పరిపాలకులకు ఒక స్తంభం ఉంటే, జ్యుడిషియరీ ఒక స్తంభం ఉంటే, మీడియా ఇంకో స్తంభం. ఈ 4 స్తంభాల మీదనే రాజ్యాంగం అనేటటువంటి భవనం నిలబడి ఉంది. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే ప్రధానమంత్రి గౌరవించే హక్కు ఉంటుంది. అంతే తప్ప పరిపాలన ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ప్రధానమంత్రి కూడా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసే అవకాశం ఉండదు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, సుప్రీంకోర్టు జవహర్లాల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఈ 70 ఎకరాల భూమిని వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఈ 70 ఎకరాల్లో ఏముంది, ఒకవేళ ఏమన్నా లిటిగేషన్స్ ఉంటే కూడా వాటన్నిటిని పక్కన పెట్టి, అన్నిటికంటే ముఖ్యమైనది బాబు కొద్ది ముందుకైనా అండి, మేము మాట్లాడటమైనా ఆపుతాం, మీరే మాట్లాడుకునేటందుకు ఎందుకు ఇక్కడ? అశోక్ రా, పిలిచావు కదా అక్కడికి వచ్చి. ఎందుకు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు
జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆ భూమిలో ఇంకే రకమైన సమస్యలు ఉన్నా కూడా సుప్రీంకోర్టుకి తెలుసు. ఆనాడు ప్రభుత్వం ఆ భూమిలో ఉన్న సమస్యలన్నీ సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాతనే జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు యూనిలేటర్లుగా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎవరితోనే మాట్లాడకుండా జడ్జిమెంట్, ఇంటీరియం జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ జరిగేటప్పుడు అటు పక్కన ఉన్నటువంటి వారు ఇటు పక్కన ఉన్న వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి అన్ని విషయాలు కోర్టులో చెప్పిన తర్వాత ఫైనల్ గా ఈ జర్నలిస్టులకి ఈ 70 ఎకరాల భూమి మీరు ఒప్పచెప్పవలసిందే. 12 కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ఎప్పుడో 2008లో వాళ్ళకు జీవో ఇస్తే ఇంతవరకు అమలు చేయకపోవటం వల్లనే చాలా నష్టం జరిగింది. ఇప్పుడు క్లియర్ గా వీరికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. వాళ్ళు వినకుండా ఈ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఇదే సమయంలో ఇచ్చిన జీవో మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. అది ఇంకా పెండింగ్ ఉంది. అదే రకంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి కూడా అలాట్ చేసిన దాని మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఎమ్మెల్యే ఎంపీల మీద, ఐఏఎస్ ఐపీఎస్ల మీద. జర్నలిస్టులు అంటే భారతదేశంలో ఈ రాజ్యాంగ హక్కులు సరిగా అమలవుతున్నాయా లేదా? ప్రతిరోజు అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దాంట్లో రోజు కూడా జర్నలిస్టుల ద్వారానే ప్రజల తరపున ప్రభుత్వం తరపున ఉన్న విషయాల్ని నిరంతరం ప్రజలకు తెలియజేసేటటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఒకప్పుడు మేము మొదట్లో పార్లమెంట్ పోయినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. పార్లమెంట్ లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఎవడు చూసేవాడు కాదు, వినేవాడు కాదు. కానీ దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి పెట్టి నిరంతరం పార్లమెంట్ లో మా పార్లమెంట్ సభ్యుడు ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడి దానికి మంత్రి సమాధానం చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఏమి జరుగుతుంది అసెంబ్లీలో పార్లమెంట్ లో అని ఇవాళ మీ ద్వారానే ప్రజలందరికీ పోతుంది. దానివల్ల ప్రజాస్వామ్యం 100% ప్రజల దగ్గరకు పోయినట్టు. అంతకు ముందు ప్రజలకు కాదు, ప్రజాప్రతినిధులకి, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రమే ప్రజాస్వామ్య ఫలాలు అందేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు జర్నలిస్టుల వల్ల ప్రజాస్వామ్యం యొక్క ప్రతి పరిస్థితి ప్రజలకు చేరవేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్క గంటలోనే దేశం మొత్తం, గంట కాదు, ఒక 10 నిమిషాల్లోనే ప్రభుత్వం మొత్తానికి తెలిసేటటువంటి వ్యవస్థ జర్నలిస్టుల ద్వారా జరుగుతుంది. ఏమైతుంది తెలిస్తే తెలియకపోతే అని అనుకోవచ్చు. తెలవటం తెలియకపోవటం వల్ల జరిగేదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏమి జరిగిందో తెలిస్తేనే ప్రజలు దానికి రియాక్ట్ అవుతారు. మంచి జరిగితే అనుకూలంగా ఉంటారు, చెడ్డ జరిగితే వ్యతిరేకంగా ఉంటారు. ఇవాళ మరి ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ ద్వారా వచ్చిన ప్రభుత్వం. అది ప్రజాస్వామ్యంలో ఎవరు మెజార్టీ గెలిస్తే వాళ్ళకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని అమలు చేయకుండా ఉన్నారంటే మీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థని గౌరవించడం లేదు, అమలు చేయటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు 6 నెలలు కాబోతుంది. గౌరవించడం తర్వాత సంగతి. వ్యతిరేకిస్తున్నారు న్యాయ వ్యవస్థని. ఇది జిల్లా స్థాయి కాదు, లేకపోతే రాష్ట్ర స్థాయి హైకోర్టు కాదు, భారతదేశం మొత్తానికి సుప్రీంకోర్టు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని మీరు అమలు చేయటం లేదంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టుకి అతీతమైనటువంటి పరిపాలకుల మీ పరిపాలన. మీరు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే పరిస్థితి ఉండేది. ఈ సుప్రీంకోర్టు కానీ ఈ రాజ్యాంగం వల్ల కానీ వచ్చిన హక్కుల వల్లనే మీరు ఇవాళ సెక్రటేరియట్, ప్రగతి భవన్, ఫామ్ హౌస్ వీటన్నిటిలో మీరు ఇవాళ మాట్లాడితే చీఫ్ సెక్రటరీ, డీజీపీ నిలబడి మాట్లాడి పనిచేసే అవకాశం ఉంది. మీరు ఎందుకు చెప్తాం లేదు మీ చీఫ్ సెక్రటరీకి?
చీఫ్ సెక్రటరీ రెవెన్యూ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని అమలు చేయకపోతే ఎక్కువగా అధికార యంత్రాంగం మీదనే రేపు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల సుప్రీం కోర్టుకు మళ్ళీ ఇది అమలు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో కేసు వేస్తే ముఖ్యమంత్రి గారు బయటపడవచ్చు, మంత్రులు బయటపడవచ్చు. బయటపడకుండా ఉండేది దీన్ని అమలు చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, సిసిఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు. వారు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మాత్రమే పనిచేసి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని వారు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా చట్టం ప్రకారం ఏది కరెక్టో అది అమలు చేసే హక్కు పరిపాలన యంత్రాంగంలో ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు. మరి మీరు ఎందుకు పని చేయటం లేదు, ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా నేను. చీఫ్ సెక్రటరీ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, సిసిఎల్ఏ కమిషనర్ కానీ మీరు ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని అమలు చేయకుండా ఉన్నారంటే రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చిన తర్వాత మరి ఇంతకు ముందు ఐఏఎస్ ఆఫీసర్లు మనకు తెలుసు. ఆ లక్ష్మీ గారు కానీ ఇంకెవరో 4-5 ఆఫీసర్లు జైలు పోయి వచ్చారు. ఆ జైలు పోయి వచ్చినటువంటి అధికారులను ఒకసారి గుర్తు చేసుకుని చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ జీవోని అమలు ఈ సుప్రీం కోర్టు ఆర్డర్ ని అమలు చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రాజకీయాల్లో రాకముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ చదివాను. అందువల్ల మీరు స్వయంగా చదువుకొని మీ స్వశక్తితోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీకు అత్యున్నత గౌరవం ఇవాళ భారతదేశం మొత్తంలో ఇస్తున్నారు. మరి ఎందుకు భయపెడుతున్నారు? ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఒక జిల్లా కాకపోతే ఇంకో జిల్లా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూడా అధికారులు ఉంటారు. అంతేగాని మీరెందుకు రాజ్యాంగాన్ని రాజకీయంగా వచ్చిన నాయకుడుగా ఉన్న ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అమలు చేయకపోతే మాకు తెలియదు ఆ చట్టం, మాకు తెలియదు ఈ చట్టం అని చెప్పే అవకాశం మాకు అంటే రాజకీయ నాయకులకు ఉంది. మీకు చట్టం 100% తెలుసు. చీఫ్ సెక్రటరీ గారు, సిసిఎల్ఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారు, మీరు వెంటనే ఈ రిప్రజెంటేషన్ ని ఇవాళ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీకి, సిసిఎల్ఏకి, కలెక్టర్ ఎవరొస్తే వారికి లెటర్ ఇచ్చి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడానికి పోతున్నాం, దాంట్లో నోటీసులు ఎవరికి వస్తాయి, మీకే వస్తాయి, మీకు అమలు చేయకపోతే పలానా డేటున అశోక్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తారు కదా. మీరు కోర్టుకు పోకపోతే ఏమవుతుందంటే మీరు కూడా చట్టాన్ని గౌరవించలేని వాళ్ళ కిందనే లెక్క అవుతారు. చట్టం ప్రకారం 6 నెలల లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని అమలు చేయకపోతే ఎవరైతే దానికి బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు ఆ కోర్టుకు తెలియజేయాలి. అయ్యా మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ని ప్రభుత్వం అమలు చేయటం లేదని చెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా మీరు తెలియజేయకపోతే ప్రభుత్వం ఎంత తప్పు చేస్తుందో మీరు కూడా అంతే తప్పు చేసినట్టుగా నేను భావిస్తాను. పోతున్నారు కదా కోర్టుకి, పోయే ముందు ఫైనల్ గా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, మన తర్వాత సిసిఎల్ఏ, తర్వాత చీఫ్ సెక్రటరీ వీళ్ళకి లెటర్ ఇచ్చి మీరు చేయండి, మేము పలానా డేటుకు పోతున్నాము, మేము చెప్పలేదనొద్దు, మీరు జైల్లో పోతారు, పోయిన ఉన్న సంగతి కూడా వాళ్ళకు గుర్తు చేయండి. ఇది ఇవాళ చట్టం పరిపాలన, చట్టపరమైన పరిపాలన చేసేదే ప్రజాస్వామ్యం. స్వతంత్రం వచ్చింది. మరి మీరు ఈ చట్టం అత్యున్నతమైనటువంటి చట్టం ఇది, అది కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆటను మీరు చేయలేదు. దీంతోనే కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. పేద ప్రజలందరికీ 2 గదులు ఇళ్ళు ఇస్తున్నారు. అది ఇవ్వకపోతే అడిగడానికి మీటింగ్ పెట్టుకుంటే
పోలీసులతో అరెస్ట్ చేసి మొత్తం హౌస్ అరెస్ట్లో, దారిలో అరెస్ట్లో, పోలీస్ స్టేషన్లో పాటు గాంధీ భవన్ నుంచి ఎక్కడైనా మీటింగ్ పోతుంటే గేట్ దాటంగానే అరెస్ట్ చేయటం. ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో చెప్తున్నాను. మీలాంటి కేసులు కింద స్థాయిలో దాకా వెళ్ళిపోతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ఏ రకంగా మీరు మెయిన్ పాయింట్ గా చూపించారో దానికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుంటుంది. మా పరిపాలకులే మాకుంటారు. తెలంగాణ నాయకులే ముఖ్యమంత్రులు అవుతారు, తెలంగాణ నాయకులే మంత్రులు అవుతారు. అందువల్ల మా వాళ్ళు కాబట్టి మమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడేస్తారు. అదే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు బస్ ఎక్కుతుంటే 69 ఉద్యమంలో నేను కూడా పియూసీ చదువుకు ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా వచ్చాను. ఆ రోజుల్లో ఉద్యమం ఎందుకు వచ్చిందో తర్వాత తెలుసుకుంటే ఇక్కడ బస్ ఎక్కుతుంటే సెక్రటేరియట్ దగ్గర హైదరాబాద్ లో బస్ ఎక్కే సందర్భంలో పక్కదలు ఓసర కొడుతుంది మీ దగ్గర, మీకు ఎక్కటం రావటం లేదు, మీరు దిగటం రావటం లేదు, మీరు అడుకోండి అని వాళ్ళు ఈసరించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక తీవ్రమైన వ్యతిరేకతో వీడబడి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తూ మా దగ్గర వాసన పడుతుంది దూరంగా నిలబడి అనే పరిస్థితి మీద ఉద్యమం వచ్చింది. ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉండి సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలు చేయకుండా మీరు ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తారన్నారు, ఒక్కడ కూడా ఇవ్వలేదు. 2 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, అది అక్కడే పోయింది. మంచి చదువు కేజీ టు పీజీ దాకా మరి కార్పొరేట్ విద్య పేదవాడికి కూడా ఇస్తారన్నారు. ఏమైందయ్యా? ఏమైంది? 4500 స్కూళ్లు రద్దు చేశారు. దానికి కారణాలు ఏదైనా చూపించండి. స్కూళ్లు రద్దు అయిపోయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో రద్దు అయిపోయినాయి. చదువుకుంటే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే బాగుపడేటటువంటి ఆలోచన వస్తుంది. దాంతో పాటు ప్రశ్నించేటటువంటి శక్తి కూడా వస్తుంది. ఆ ప్రశ్నించే శక్తి లేకుండా ఉండటానికే ఈ చదువు అనే దాన్ని పక్కన పడేశారు. ఇది ఓటం కాదు. ఎస్సీలే ముఖ్యమంత్రి చేస్తున్నావు, లేకపోతే తలకాయ కోసేస్తున్నాను. నువ్వు తలకాయ కోసుకోకపోగా 2 సార్లు మీరే ముఖ్యమంత్రి అయ్యారు. అది మీకు మెజార్టీ వచ్చింది. నేను దాన్ని పెద్దగా అంటా, మీరు మాట తప్పారని మాత్రమే చెప్తున్నాను. ఆ మాట తప్పేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి బతుకుతారో మీరు ఆలోచించండి. 3 ఎకరాల భూమి దళితులకి ఇయ్యాలా? కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఎకరం 2 ఎకరాలు అట్లా ఇచ్చారు. నేను వస్తే 3 ఎకరాలు ఇస్తానన్నావు. ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటే భూమి ఎవరు ఇవ్వటం లేదు. ఎవరైనా ఇస్తే తీసుకోవాలని మేము కొని పెడతా ఉంటున్నాం. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు, దళితులు పిచ్చివాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, దళితులు పిచ్చివాళ్ళు కాదు. మీరు భూమి ఇవ్వాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎక్వైర్ చేసి ఇస్తున్నారు. భూమి ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇస్తున్నారు. ఎస్సీలకు ఇస్తున్న 3 ఎకరాల భూమి కూడా మీరు ఎక్వైర్ చేసి ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా భూమి లేదని చెప్తున్నారంటే మీరు మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య చట్టపరమైన పరిపాలన అందించడమే మన ప్రజాస్వామ్య పరిపాలన. సిపిఐ స్టేట్ సెక్రటరీ గారు వచ్చారు, వారిని వేదిక నలరించు. అందువల్ల ఇవాళ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల్ని వారు అమలు పరచకపోగా 3 ఎకరాల భూమి ఇస్తారని ఇవ్వకపోగా ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1 ఎకరం 2 ఎకరాలు అసైన్డ్ భూములు, అదే రకంగా పోడు భూములు ప్రభుత్వమే తీసుకున్నటువంటి ఉదంతాలు మన దగ్గర కోకొల్లలుగా ఉన్నాయి. పేద ప్రజల రోడ్డు మీద వచ్చి బతుకుంటున్నారు. మీలాంటి జర్నలిస్టులే మా చట్టాన్ని అమలు చేయటం లేదని ఇక్కడ ధర్నా చేస్తే మామూలు దళితులు, గిరిజనులు ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, మాకెప్పుడు మా పొలాలు మా దగ్గర ఉంటాయనే ఆలోచనతో
మీ దృష్టికి తీసుకొని వస్తూ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే మీ సమస్య ఎంత ముఖ్యమో, మీ సమస్య మీకెంత ముఖ్యమో అందరి సమస్య రాజకీయ నాయకుడుగా మాకంతే ముఖ్యం. మేము రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనే కాదు. ఈ వ్యవస్థలో అన్నా హలో సార్ కొద్దిగా పిలుస్తుంటే కూడా ఎట్లా అరుస్తూనే ఉంటే కూడా వినకుండా కూర్చోండి ఇక్కడ వచ్చి. మేము రాజకీయాలనేవి ప్రజలకి సమాజంలో మార్పు తీసుకొని వచ్చి దాని ద్వారా సామాన్య ప్రజలకు కూడా మేలు జరగాలని వచ్చాం. అందువల్లనే మేము ఎన్నో కార్యక్రమాలు ఉన్నా అశోక్ రెడ్డి మొన్న అక్కడ గాంధీ భవన్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని స్వయం కలిశారు. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా రావాలి, కానీ ఇవాళ ఏఐసిసి జనరల్ సెక్రటరీలు మీటింగ్ పెట్టారు. ఆయన సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పమని నాకు చెప్పారు. కాబట్టి నేను మల్లురవిగా చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఇచ్చినటువంటి ఆథరైజేషన్ తీసుకొని మీకు చెప్తున్నాను. పూర్తి సహకారం చేయమన్నారు. ఈ ప్రభుత్వం మనం చెప్పినట్టుగా అమలు చేయకపోతే 4 నెలల తర్వాత నేను ఇప్పుడు చెప్పిన సమస్యలన్నిటి వల్ల సకల జనులు ఈ ప్రభుత్వం మీద కసి మీద ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగుల దగ్గర నుంచి సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో వారు ప్రభుత్వాన్ని మార్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం మేమనుకున్నట్టుగా ఈ డిసెంబర్ 9 తర్వాత ప్రభుత్వంలోకి వస్తే అప్పటి వరకు ఇవ్వకుండా ఇది ఇట్లనే ఈ ప్రభుత్వం ఉంచితే 100కి 100 రూపాయలు ఆ 38 ఎకరాల భూమిని ఇవ్వటమే కాకుండా ఇంకా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే ఇంత ముందు మనం వాగ్దానాలు చేశాం, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా భూములు ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని, అవి తప్పనిసరిగా ఇవ్వటమే కాకుండా కార్డ్స్ ఉన్నాయి, ఇంకా అనేక అవసరాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాటిని చేసి పెడుతుందని చెప్పాలని రేవంత్ రెడ్డి గారు నాకు స్వయంగా చెప్పి పంపారని మీకు మనవి చేస్తున్నాను. ఇది మీకు చేసేటటువంటి ఏదో గొప్పగా ఇది చట్టం చేసిన పని అమలు చేయటం కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మా విధి. కాంగ్రెస్ పార్టీ చూస్తే మీరు జర్నలిస్ట్ కాలనీలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ లో, ఎటువంటి భూములు, రోడ్ నెంబర్ 2లో ఉంది ఒక జర్నలిస్ట్ కాలనీ, అదే రకంగా 12 దగ్గర జూబ్లీ హిల్స్ దగ్గర ఉంది. ఇటువంటి పెద్ద పెద్ద భూములే కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారయ్యా? జీవితాంతం పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని వదిలిపెట్టి జర్నలిజం అనేది ఒక రాజకీయ నాయకుడుగా నేను సపోజ్ ఒక డాక్టర్ గా ఉండే ఆ వృత్తిని వదిలిపెట్టి ఎందుకు వచ్చాను? నాకు రాజకీయాల ద్వారానే, ఈ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వచ్చాను. మీరెందుకు వచ్చారు? మీకేదో ఉద్యోగం వస్తే ఈ పాటికి ప్రమోషన్ వచ్చి రకరకాల ఉద్యోగాల్లో రిటైర్ అయ్యేవాళ్ళు. కానీ ఈ జర్నలిజం ద్వారా సమాజంలో మార్పు తీసుకొని రావడానికి, సకల జనులకి మేలు చేయడానికే జర్నలిస్టులంతా ఈ వృత్తిని తీసుకున్నారు తప్ప ఈ ఉద్యోగాలు శాలరీస్ ఎక్కువ కాదు. మీరు కింద పోతే వాళ్ళ నెలలకి ఉద్యోగాలు రాని పరిస్థితి. ఎన్ని ఇబ్బందులైనా కానీ ప్రజల సమస్యలు నిరంతరం ప్రజల ముందు చూపిస్తూ జర్నలిస్టులు ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాల్ని మీరు హౌసింగ్ సొసైటీయే కాకుండా జర్నలిస్టులు యూనియన్లు, మీ సోదర యూనియన్లు అందరితో మాట్లాడి వాస్తవంగా ఈ ప్రభుత్వం ప్రజల మీద చేసేటటువంటి అణిచివేత విధానాన్ని, అప్రజాస్వామ్య విధానాన్ని, చట్ట ప్రకారం పరిపాలన చేయని విధానాన్ని, ఈ ప్రభుత్వాన్ని ప్రజల మీద పోలీసు రాజ్యాన్ని,
విషయాలన్నింటి కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మీరు కూడా తీసుకొని మీ సమస్య పరిష్కారం కోసం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో తప్పనిసరిగా 6 నెలల కంటే ముందే ఆ కేసుని సుప్రీంకోర్టులో వేసే విధంగా చేయాలని, మరి ఇటువంటి కార్యక్రమాలకి విమలక్క గారు సంజయ్ గారు కూడా వచ్చారు. వారు మనకి కొవ్వొత్తి కాలిపోతూ ప్రజలకు లైట్ ఇచ్చినట్టు వాళ్ళిద్దరు కూడా మా అందరికంటే ఎక్కువగా సమాజంలో చైతన్యం తీసుకుని రావాలి. ఆ చైతన్యం ద్వారానే మన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాలు బాగుపడాలని ప్రయత్నం చేస్తుంటే ఈ మధ్య కాలంలో ఈ రకంగా పనిచేసే కవుల మీద కళాకారుల మీద ఉపా కేసులు పెడుతున్నారు. హరగోపాల్ గారు అనే ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయన మా కాన్స్టిట్యూన్సీ నుంచి 6తో పాటు 292 మందికి ఉపా కేసు. ఉపా కేసు అంటే ఏంటమ్మది? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. యాక్చువల్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ని లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాగా వాడుతున్నారు. లాఫుల్ గా చేయాలని చెప్పే వాళ్ళని అందరినీ ఆ కేసులో పెట్టి దాంట్లో కేసు పెడితే 6 నెలలు సంవత్సరం దాకా దానికి పేరు కూడా వచ్చే అవకాశం లేనటువంటి చట్టాలని ప్రజల్లో చైతన్యం తెచ్చే వాళ్ళ మీద పనిచేస్తున్నారు. వారితో పాటు ఇందాక మన ఈటెల రాజేందర్ గారు ఆయన మాట్లాడిన మాటలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ఏ రకంగా వాటిని వారి పార్టీలో ఒప్పించి చేస్తారో వారికి నేను కూడా తర్వాత విజ్ఞప్తి చేస్తాను. అయ్యా మీరు చెప్పిన మాకంటే ముందుగా మంచిగా ఉన్నాయి, దాన్ని ఎట్లా ఇవ్వాలో వారికి కూడా చెప్తాను. మీరు కూడా మళ్ళీ కలిసి చెప్పండి. పెద్దలు వచ్చారు, సిపిఐ ఇందాక సిపిఎం వచ్చారా, వచ్చిపోయి అన్ని పార్టీలు వచ్చిపోయినాయి కాబట్టి అందరూ టిఆర్ఎస్ వచ్చిందా? పిలిచానని చెప్పారు. అశోక్ నవ్వద్దు. ఇది అఖిల పక్ష పార్టీలు. ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు ఇన్సల్ట్ టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. దిస్ ఈస్ ఆల్ పార్టీ మీటింగ్. సంబడి టోల్డ్ దే హావ్ కాల్ ఇన్వైటెడ్ టిఆర్ఎస్ అని. ఎందుకు రాలేదంటే 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే లా బుక్కులు తీసేశారు. అక్కడ ఏ రకంగా అయితే లాక్ బుక్కులు తీసేశారో ఆ రకంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీనికి రాలేదు. ఎందుకని వాళ్ళు అన్లాఫుల్ లాని అమలు చేయటం లేదు కాబట్టి, మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు కాబట్టి ఇక్కడ రాలేదు. కానీ పిలవటం మాత్రం చేశారు. అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీగా సంపూర్ణంగా ఈ సమస్య మీద అవగాహన ఉంది. అసలు ఈ జర్నలిస్టులకి హౌసింగ్ సొసైటీల ద్వారా ఇండ్లు ఇవ్వాలా, స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఇచ్చినటువంటి పార్టీగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మీరు తీసుకునేటటువంటి ప్రతి చర్య నేను అనుకుంటున్నా అశోక్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిసిఎల్ఏ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ముందే ఇచ్చి, మీరు సుప్రీంకోర్టు పోకముందు మళ్ళీ ఒకసారి ఇచ్చి వీఆర్ గోయింగ్ టు సుప్రీం కోర్ట్, దెన్ ఇట్ ఈజ్ యువర్ ఫేట్ అని చెప్పాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. సెలవు తీసుకుంటాం.